వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తులకు సంబంధించి ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఉమ్మడి అభ్యర్థుల జాబితాను అంటే తొలి జాబితాను సిద్ధం చేశారు. ఇవాళ అధికారికంగా ప్రకటించనున్నారన్నటువంటి ఒక నేపథ్యం కూడా వినిపిస్తోంది. మొత్తంగా ఈ అంశాలకు సంబంధించి మనతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎస్, గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. అరవింద్ గారు, నిన్న కూడా చర్చించుకున్నాం, దీనికి సంబంధించి ఒక సందిగ్ధత ఉందని మీరు దీనికి సంబంధించి ప్రస్తావించారు. ఈరోజు ఒక క్లారిటీ వచ్చినట్లు ఉంది. అంటే ఒకవైపు బీజేపీతో పొత్తు పైన ఫుల్ క్లారిటీ లేనప్పటికీ ఈ రెండు పార్టీలు దాంతో సంబంధం లేకుండానో లేదంటే వాళ్లతో వివాదం లేనటువంటి సీట్లు కొన్ని ప్రకటించాలన్న ముందడుగు ద్వారా ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు. అంటే మేమిద్దరం కలిసి వెళ్ళబోతున్నాం అనే విషయంలో క్లారిటీ ఎక్కడ మిస్ కాకుండా ప్రపంచానికి అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నారు. కానీ అదే సందర్భంలో బీజేపీ తోటి పొత్తు విషయంలో ఇంకా క్లారిటీ అయితే రాని పరిస్థితి ఉంది, సందిగ్ధత కొనసాగుతుంది. ఈరోజు బీజేపీకి వివాదం లేనటువంటి సీట్లు ఒక 60 నుంచి 70 వరకు అంటున్నారు. దీనికి సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ మనకు మధ్యాహ్నం కల్లా వచ్చేటటువంటి అవకాశం క్లియర్గా ఉంది. అయితే ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఈరోజు ప్రకటిస్తారా అనే విషయంలో కూడా కొంత సందిగ్ధత అయితే ఉంది. ఉమ్మడి మేనిఫెస్టో తోటి వెళ్ళాలి అనేటటువంటి ఆల్రెడీ ఇప్పటికే బాబు 6 అని చెప్పి సూపర్ 6 అని చెప్పి ఒక క్యాంపెయిన్ ఆల్రెడీ బాబు భవిష్యత్తుకు బాబు గ్యారంటీ లాంటి క్యాంపెయిన్ ఒకటి తెలుగుదేశం స్టార్ట్ చేసింది. దానికి అంటే కొన్ని అదనపు పాయింట్స్ జోడించాలని చెప్పేసి జనసేన భావిస్తోంది. ఈ రెండింటికి సంబంధించినటువంటి ముందుకెళ్లే క్రమంలో ప్రధానంగా ఉన్నటువంటి అడ్డంకులు మనం గత కొంతకాలంగా మాట్లాడుకుంటున్నట్లుగానే పొత్తు అనే దగ్గర నాయకుల అండర్స్టాండింగు, కార్యకర్తలు కలిసి పనిచేయటం, ఓటు ట్రాన్స్ఫర్, ఈ 3 దశల్లోనూ చాలా క్లియర్గా దీనికి ఒక క్లారిటీకి రావాలి. అంటే ఖచ్చితంగా ఈ నాయకుల యొక్క సమన్వయం మరింత ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జాయింట్గా లిస్టు ప్రకటించడం ద్వారా దాని విషయంలో ఒక ముందడుగు పడుతుందనే భావించాలి. అయితే ఇది ఆచరణలోకి వచ్చేసరికి గ్రౌండ్లో ఎట్లా ఉంటుంది, గ్రౌండ్లో దీనికి సంబంధించిన ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేది భవిష్యత్తులో. ఇక్కడ ఒక విషయం అరవింద్ కొల్లి గారు, అంటే ఏదైతే 60 నుంచి 70 సీట్ల వరకు మాత్రమే ప్రకటిస్తున్నారంటే ఏ వివాదం లేనటువంటి కొన్ని నియోజకవర్గాల్ని చూస్ చేసుకుని ప్రకటిస్తున్నట్లుగానే భావించారు. 1/3 సీట్స్లో ప్రధానమైనటువంటి నాయకుల సీట్లే కొన్ని ఉంటాయి. చంద్రబాబు నాయుడు కుప్పం, మంగళగిరి లోకేష్, భీమవరం పవన్ కళ్యాణ్, మనోహర్ తెనాలి, ఇట్లాంటి సీట్లు ఖచ్చితంగా ఉంటాయి. హిందూపురం బాలకృష్ణ, పయ్యావుల కేశవ్, ఒరవకొండ, తర్వాత ఇట్లాంటి కొన్ని గ్యారంటీగా వాళ్ళకే ఉండేటువంటి. అయితే ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో ఒక 2 విషయంలో తెలుగుదేశానికి కొంచెం క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి గంటా శ్రీనివాసరావు. ఇప్పటి వరకు గంటా శ్రీనివాసరావు ఏ నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేయలేదు. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే ప్రతిసారి నియోజకవర్గం మారుతూ ఉంటాడు. నియోజకవర్గం మార్పుతో పాటు ఇంతవరకు ఎప్పుడు ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా, ప్రజారాజ్యం నుంచి చేసినా, కాంగ్రెస్ నుంచి చేసినా, తెలుగుదేశం నుంచి చేసినా, ఎక్కడ చేసినా కానీ ఓడిపోయినటువంటి పరిస్థితి. అట్లాంటిది ఈ రోజు ఆయన ఇంకో కొత్త నియోజకవర్గం అడగటం లేదా కొత్త నియోజకవర్గాన్ని తెలుగుదేశం ప్రతిపాదించడం, దీని విషయంలో వివాదం ఉంది. దానికి ఒక క్లారిటీ ఇస్తారా లేదా అనేది వాళ్ళు చూడాలి. అయితే గంటా శ్రీనివాసరావు విషయంలో జనసేనలో కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నటువంటి పరిస్థితి. గంటా జనసేన అంటే ప్రజారాజ్యం నాడు ఉన్న రోజుల్లో గంటా వ్యవహార శైలిని ఆధారంగా కొంతమంది వ్యతిరేకులు ఉన్నారు, కొంతమంది అనుకూలులు ఉన్నారు జనసేనలో. కాబట్టి జనసేన కూడా ఆ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు తెలుపుతుంది అనేది కూడా చూడాలి. గంటా శ్రీనివాసరావు సీటు చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదం ఈరోజు కొలిక్కి వస్తుందా రాదా అర్థం కావట్లేదు. ప్రధానంగా ఉన్నటువంటి వివాదం గంటా శ్రీనివాసరావు దగ్గరగానే చూడాలి. ఇట్లాంటి కొన్ని సీట్ల విషయంలో అదే సందర్భంలో రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్ విషయంలో జనసేన గట్టిగా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క 2 సిట్టింగ్ సీట్లు తెలుగుదేశానికి, ఒక పక్క ఎర్రంనాయుడు కుమార్తె ఆదిరెడ్డి వాసు భార్య అయినటువంటి భవానీ రాజమండ్రి సిటీ సీట్లో ఉన్నారు. సిటీ సీట్లో ఉన్నటువంటి ఆవిడ ఈరోజు జనసేన కోసం త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉందా అనేది ఒక చర్చ ఉంది. రెండోది, సుదీర్ఘకాలం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో చాలా పాత నాయకుడు, చాలా సీనియర్ నాయకుడు అయినటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి అర్బన్ విషయంలో ఉన్నారు. అర్బన్ నియోజకవర్గం
చాలా అంటే అక్కడ సామాజిక సమీకరణాల రీత్యా తమకే ఇవ్వాలని జనసేన పట్టుబడుతోంది. రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, ఈ రెండింటి విషయంలో చాలా క్లియర్గా వివాదం అయితే ఉంది. ఉత్తరాంధ్ర విషయంలో నాకు తెలిసి చాలా సీట్ల వరకు కూడా ఇటువంటి వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువగా జనసేనకు సంబంధించినటువంటి సామాజిక వర్గం. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్కి పర్సనల్గా ఫాలోయింగ్ ఎక్కువ. రెండో పక్క తెలుగుదేశం బలంగా కనిపిస్తోంది. మోరోవర్ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండడం, దానికోసం జనసేన మాకు ఇవ్వాలని పట్టుబడ్డం. ఒక పక్క సామాజిక సమీకరణాల విషయంలో సామాజిక వర్గ నంబర్ను ఆధారంగా ఆలోచిస్తుంటే, రెండో పక్క పవన్ కళ్యాణ్కి వ్యక్తిగత ఫాలోయింగ్ కూడా రెండు కలిసి వచ్చే అంశాలు ఉండడంతో ఉత్తరాంధ్రలో ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రెండు తమకి ఓట్ బ్యాంక్గా ఉంటుంది, తమకి బలమైన స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్గా ఉంటుంది అని చెప్పేసి జనసేన భావిస్తుంది. రెండో పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం ఉత్తరాంధ్రలో బాగా బలమైనటువంటి పార్టీగా ఉంది. గతంలో కూడా ఉత్తరాంధ్ర స్వీప్ చేసినటువంటి పరిస్థితి, గత గ్రామ స్థాయి నుంచి కూడా గట్టి క్యాడర్ ఉన్నటువంటి పార్టీ. అంటే ఒకటి బలమైనటువంటి నాయకులు ప్రాతినిధ్యం వహించినటువంటి పార్టీ. జిల్లాల వారీగా చూస్తే తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి నాయకులు ఉన్నటువంటి పరిస్థితి. 2019లో జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ స్లైడ్ విక్టరీలో కూడా విశాఖపట్నంలో 4 సీట్లు సిట్టింగ్ సీట్లు, అంటే సిటీలో ఉన్నటువంటి 4 సీట్లు తెలుగుదేశమే గెలిచినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ నుంచి మొదలు పెడితే ప్రతి చోట ప్రతి దగ్గర ఈ వివాదం అయితే ఉంది. కానీ దీనికి ప్రధానమైనటువంటి సమస్య మాత్రం ఒక పక్క గంటా సీటు విషయంలో, రెండో పక్క రాజమండ్రి 2 సీట్ల విషయంలో, ఇక ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొన్ని సీట్ల విషయంలో వివాదం అవుతుంది. దీన్ని ఇటువంటి వివాదం లేనటువంటి సీట్లను ఈరోజు ప్రకటించబోతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇంకో విషయం, బీజేపీ పొత్తులకు సంబంధించి అదొక క్లారిటీ వచ్చిన తర్వాత మిగిలిన సీట్ల విషయంలో కూడా నిర్ణయం తీసుకుందామని ఇటు జనసేన టీడీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిన్న నాతోటి తెలుగుదేశంలో ఒక ఉన్నత స్థాయి నాయకుడు మాట్లాడిన సందర్భంగా చెప్పిన మాట ఏంటంటే, ఒక పెద్ద నాయకుడు చెప్పిన సందర్భంగా ఏంటంటే, ఆయన అభిప్రాయం ప్రకారం బీజేపీ ఎక్కువగా పార్లమెంట్ సీటు విషయంలో దాదాపు 7-8 సీట్ల వరకు అడిగిన పరిస్థితి ఉంది మొదట్లో అనేది చెప్పారు. అంటే 25లో 7-8 సీట్లు అడిగారు అనే దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు 4-5 సీట్ల దగ్గర సెటిల్ అయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు. అయితే ఒకటి మాత్రం క్లియర్, బీజేపీ పొత్తు అడిగినా కానీ, పొత్తుతో వెళ్ళినా కానీ బీజేపీ అడిగే స్థానాలని ఈరోజు ప్రకటించేటటువంటి అవకాశం అయితే లేదు. ఈరోజు మధ్యాహ్నం కల్లా వచ్చేటటువంటి ఆ లిస్ట్, జాయింట్ ప్రెస్ మీట్లో వచ్చేటటువంటి లిస్టులో ఫుల్ క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల అంటే సిట్టింగ్ ఇన్ఛార్జీలు మార్చి ట్రాన్స్ఫర్లు చేసి అంత గందరగోళంగా ఉంది వైసీపీలో పరిస్థితి. అయితే గందరగోళం అనే కంటే కూడా ఆయన ఒక ఐడియా తోటి వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ ఉంది, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకి ఒక గందరగోళ పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతని స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి వ్యతిరేకగా మార్చి ఎమ్మెల్యేని మార్చడం ద్వారా దానికి ఒక రాజకీయ చతురత పాటిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాని వెనక ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి వివిధ సమీకరణాలు, కోణాలు, వీటన్నిటి మీద చర్చలు ఉన్నాయి. వీటి విషయంలో ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తుంది అనేది మనం మేలో వచ్చే ఎన్నికల ఫలితాల్లోనే చూస్తాం. కానీ ఒకటి మాత్రం క్లియర్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల అభ్యర్థుల్ని మార్చి, అంటే ఇన్ఛార్జీలుగా, అభ్యర్థులుగా చెప్పట్లేదు, ఇన్ఛార్జీలుగా ప్రకటించి ఒకవైపు వెళ్తుంటే, తెలుగుదేశం పార్టీ ఇంకా అభ్యర్థుల సెలక్షన్లో ఉంది, ఇంకా గందరగోళంలో ఉంది, ఇంకా పొత్తుల విషయంలో క్లారిటీ లేదు అనే తెలుగుదేశం పార్టీ కూటమి మీద ఉన్నటువంటి విమర్శలకి ఈరోజు చెక్ పెట్టేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక్కడ రెండు పరంగా చూస్తే, రెండు రాజకీయ పార్టీలు, రెండు రాజకీయ కూటమిల పరంగా చూస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మెజారిటీ అభ్యర్థుల క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు మెజారిటీ స్థానాలు, దాదాపు 1/3 స్థానాల్ని క్లారిటీ ఇవ్వడం ద్వారా కూటమి కూడా ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో బీజేపీతో పొత్తు మీద క్లారిటీ వస్తే అది ఇంకా క్లారిటీగా ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది.